అందరికీ నమస్కారం. టీడీపీ పార్టీ నాయకుడు మండలాధ్యక్షుడు గూడూరు మండలం పోతం సోమనాయుడు అనే వ్యక్తి గత 3 నెలల క్రితం నన్ను జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నన్ను అమానుషంగా దుర్భాషలాడడం జరిగింది. గ్రామ సభ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేయడం నేను జనసేన పార్టీ అడిగినందుకు మా ఫ్యామిలీ మెంబర్ని మా అమ్మలను వ్యక్తిగతంగా తిట్టడం జరిగింది. గత 100 రోజుల నుంచి అయినా కూడా ఈ సమస్య తీరపోవడంతో అలాగే అదే పంచాయతీలో మళ్ళీ ఎమ్మెల్యే గారి సమక్షంలో అదే పోతం సోమనాయుడు గత జనవరి 20వ తారీఖున రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది. చేసినందుకు నేను ఆ రోజు ఆత్మాహుతికి నేను పాల్పడ్డాను. అయినా సరే నాకు న్యాయం జరగలేదు. దయచేసి మా అధ్యక్షుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోసం మేము కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ జరిగే అన్యాయాలు ఆయన దృష్టికి వెళ్ళట్లేదు. దయచేసి మాకు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వాల్సింది మా పార్టీ నాయకులు కూడా కోరటం కోసం మా పెద్దల కోసం ఈ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దుర్భాషలాడారు ఆ గూడూరు మండలం పోతం సోమనాయుడు మండలాధ్యక్షుడిగా తొలగించి మా జనసేన పార్టీ టీడీపీ పార్టీలు సమన్వయంగా జరిపి నూతన అధ్యక్షుని ఇవ్వాలని మేము పార్టీకి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి అతను టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అన్నాడు. అతను మాట్లాడే భాష అసలు వర్ణాతీతం. అతను పార్టీ అధ్యక్షులాగా మాట్లాడలేదు. ఒక గూడూరు మండలం జనరల్ సెక్రటరీ పార్టీకి 10 సంవత్సరాల నుంచి కష్టపడిన నన్నే ఇంత ఇదిగా మాట్లాడే గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తనే అతను ఎలా అణిచివేస్తాడనేది అది మీ ఊహలకే వదిలేస్తున్నాను. దయచేసి జనసేన పార్టీని బతకనివ్వండి. కనుమరుగైపోతామని చేస్తున్న ఇలాంటి కొంతమంది అందరిని అన్నం ఇట్లాంటి వ్యక్తుల్ని తొలగించి నూతన మండలాధ్యక్షులు ఇచ్చి సమన్వయ పరిపాలన చేయాలని కూడా నేను ఎమ్మెల్యే గారిని జనసేన పార్టీని టీడీపీ పార్టీ కూడా నేను విన్నవించుకున్నాం. ఇది కూటమికి వ్యతిరేకం కాదు. ఈ నిరాహార దీక్ష ఒక గ్రౌండ్ లెవెల్లో జరిగే అన్యాయాల అక్రమాల గురించే మా పోరాటం, కానీ ఇది కూటమి ప్రభుత్వం విరుద్ధం కాదు మేము తెలియజేస్తాను. నేను ఎమ్మెల్యే గారి సమక్షంలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. కనీసం ఎమ్మెల్యే గారు స్పందించి ఒక ఫోన్ కాల్ కూడా ఇచ్చి పలకరింపు లేకపోవడం కారణం అంటే ఈ పోతం సోమనాయుడు చేతిలో ఎమ్మెల్యే ఉన్నాడా, ఎమ్మెల్యే చేతిలో పోతనాయుడు సోమనాయుడు ఉన్నాడు అనేది విషయం మాకు తెలియట్లా. ఎందుకంటే అనేక రకాలైన క్యాంపెయిన్లో కూటమి ప్రభుత్వం మేము కష్టపడి గత 5 సంవత్సరాల్లో జోగి రమేష్ అనే నియంత పరిపాలనకి మేము ఎదురుండి అటెంప్ట్ మర్డర్ల కేసులు పెట్టించుకుని రిమాండ్కి వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చినాము. మేము ఈరోజు కూడా ప్రతిపక్ష హోదాలో ఉంటున్నామంటే చాలా దారుణంగా ఉంది. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని పార్టీ కూడా మేము దృష్టి చేద్దాం.